దేవుడు స్పష్టమైన భావ్యాన్ని తెలియజేస్తే నరులమైనటువంటి మనము ఎంత మోసపోతున్నామో, ఎంత తప్పుని, ఎంత ఆ అబద్ధాన్ని యొక్క పాస్టర్లు మీకు నడిపిస్తా ఉన్నారో మీరు తెలుసుకోనండి. మీరు అనుకుంటారు, మీకు తెలియదు కాబట్టి మీరు ఏమనుకుంటారంటే ఆ నలుగురు వాడు వెళ్తున్నారు కదా అనుకుంటారు. ఇలా నలుగురు వెళ్ళేది కాదు, దేవుడు చెప్తున్నారు ఏదో అది చూడండి. దేవుడు చెప్పే సత్యం అయిపోయి మీరు ప్రయాణం చేయండి. దేవుని మాటలను మీరు ఆలకించండి. దేవుని ఆజ్ఞను మీరు హృదయంలో పెట్టుకోండి. దేవుడు మన గ్రామానికి ఈ యొక్క సర్వ సత్యం ఇచ్చాడు. ఇది దేవుని కృప వల్ల మనకు జరిగింది. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం వల్లే, దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి ఆరాధనే దేవుడు పరలోక రాజ్యంలో ఆయన స్థిరపరుస్తా. అలాగే భూమి మీద కూడా ఆయన అట్టి వారినే పరలోక రాజ్యానికి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరందరూ మేము మనందరము దేవుని ఆజ్ఞలు ఒప్పుకుంటున్నామో లేదో, మరి మోసపోతున్నామో, ఏమై ఉన్నామో మీ హృదయాల్లో మీరు తెలుసుకోనండి. ఎందుకంటే మీకు ఈ పాస్టర్లు మాట్లాడుతున్న మోసం ఇన్ని రోజులు ఆరాధనలు పెట్టారు. ఒక్క రోజన్నా యేసుప్రభువు వారు 33 సంవత్సరాలు బతికాడు కదా, మరి ఒక్క రోజన్నా ఆయన పుట్టుక దినాన్ని జరుపుకున్నాడా లేదా అనే విషయం మీకు చెప్పారా? వాళ్ళు మీకు చెప్పరు. అలాగే ఆ కాలంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఇలాంటి క్రిస్మస్ నుండి అని మీకు చెప్పారా? చెప్పరు. ఎందుకంటే వారి లాభం పోతుంది, వారికి సందాలు రాకుండా వారు బ్రతుకు తెరిగిపోతుంది. దేవుడు ఏమంటున్నాడంటే బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుతురు అంటే, ఒక సహోదరి ఒక సహోదరుడు ఒక సంఘటనగా ఏమంటే, అయ్యా మాస్టర్ గారు తప్పు బోధిస్తే ఆయనదే మానే ఉంటాయి. చూడండి ప్రియులారా, నిజమే, గేదెల్లి చేలు వేస్తే గేదెదే పాపం, కానీ దూడలు వేయకుండా ఉండాలి, అది పాయింట్ అక్కడ. కానీ ఏం జరుగుతుంది? గేదెలు వేసింది కానీ తోడుబడి వేస్తా ఉంది. ఇప్పుడు పాపం ఏమైంది? అందరికి అంటుకుంటుంది. కాబట్టి ఈ యొక్క నూతన పాస్టర్ గారు చేస్తున్నటువంటి మోసం, పాపం అది మీ అందరికి అంటుతా ఉంది. మీరు దాంట్లోంచి బయటికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని సత్యం ప్రకారం నడవండి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించండి. ఈరోజు దేవుడు నియమించిన మహాదినము. ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రతిరోజు అస్తమయంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం నుండి ప్రారంభమైంది అనగా సిద్ధపరచు దినము బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు దేవుని ఆజ్ఞ చొప్పున రండి. ఇది సకల ప్రజలకు ఆరాధన స్థలము. సమస్త ప్రజలకి ఇది ప్రభువుని ఆరాధించే సత్యమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరము. దీనిలో ఏ భేదము లేదు ప్రియులరా. మీరు అనుకోనవచ్చును, మీ మనసుల్లో మీరు ఏ ఆలోచన కలిగి ఉండొచ్చు. మీకు ఏ ఆలోచన కలిగినా దేవుని వాక్యం ప్రకారంగా మనం ఉన్నామా లేదా, దేవుని వాక్యం ప్రకారంగా మనం ప్రయాణం చేస్తున్నామా లేదా, యేసయ్యని విశ్వసిస్తున్నామా లేదా అనేది మీ హృదయాలు మీరు ఆలోచన చేసుకోండి. ఎంతకంటే అబద్ధాలు, ఎవరు చెప్పే అబద్ధాలు లోకంలో ఎవరు చెప్పేవి కావు. కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు తెలుసుకోనండి, అడిగి తెలుసుకోండి. తెలియని ప్రభువా తెలియజేయమాకని అడగండి. జాగ్రత్త సుమా. రోజు పాపంలో ఉంటే పాపం నుంచి ఎవరు బయటకు తీస్తారు మిమ్మల్ని? దేవుని ఆజ్ఞ చెప్తుంది, పాపము చేయకు అని చెప్తుంది. అవే లేవనంటే ఇంకా మనకు తీర్పు ఎలా జరుగుతుంది? మాస్టర్ గారులే చెప్తారు ఏమని, తీర్పు ఉంది జాగ్రత్త. మరి దేవుడు దేంతో తీర్పు తీరుస్తాడు? దేవుని ఆజ్ఞలతోనే ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పరిశుద్ధమైంది విశ్రాంతి దినము. నన్ను ఆరాధించుటకు, నన్ను స్తుతించుటకు మీ యొక్క సకల ఆ జీవనోపాధైన పనులు మారి వచ్చి నన్ను ఆరాధించమన్నారు. ఆ మార్చ చొప్పున గ్రామంలో మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి పరదైశ్యం వచ్చేటువంటి దేవుని కొట్టుకోవాలని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మాట్లాడించిన దేవుని యథార్థమైన మాటలు మీ హృదయాల్లో యేసు ప్రభావాలు బదిలిపరిచి ఇలాంటి మోసపూరితమైన ఆదివారం సంగతి ప్రత్యేకంగా మన గ్రామం లోతరణ సంఘపు మాటలతో అపవిత్రపరచబడింది, మోసపోతా ఉంది.
సులువుగా చుట్లు పెట్టే పాపములో ఉన్నది. వాటిలో నుండి బయటకు నమ్మని దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించాలని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను. విన్న ఈ మాటలు రానున్న మనందరికీ మాట్లాడి నాకు సమస్తానికి ఆశీర్వాదకరంగా నుంచి సహాయం చేయుగాక. ఆమేన్.